పూర్వకంగా పాద నమస్కారాలు చేస్తున్నాం. మరి స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలకు, అలాగే ఈరోజు జ్ఞానదాతగా వచ్చినటువంటి సత్యాదేవి గారికి హృదయపూర్వకంగా నమస్కారాలు. మరి వివిధ గ్రామాల నుంచి ఈ కార్యక్రమానికి చేసినటువంటి పిరమిడ్ మాస్టర్స్ అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. మరి ఈ ఆశ్రమంలో జరిగే ప్రతి ప్రోగ్రాంకి కూడా మీరందరూ కూడా చాలా దూరం నుంచి ఎంతో ప్రయాసాలతో వచ్చి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా జయప్రదం చేస్తున్నారు. అదేవిధంగా ఈ ఆశ్రమ డెవలప్మెంట్లో కూడా మీరందరూ కూడా మొదటి నుంచి పాల్పంచుకుంటున్నారు. ఇప్పుడు కూడా పాల్పంచుకోవాలని జరగబోయే కార్యక్రమాలకు కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. శ్రీ పితామహ పత్రిజీ గారికి పాద నమస్కరించుకుంటూ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున్న నా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడ పౌర్ణమి అమావాస్యలో జరిగే ధ్యాన జ్ఞాన కార్యక్రమాలకు మీరు ప్రతి పౌర్ణమి అమావాస్యలకు ఇదే విధంగా హాజరు కావాలని ప్రతి ఒక్క అమావాస్యకు ఒక మాస్టర్ను ఏర్పాటు చేయడం జరుగుతుంది. పౌర్ణమికి మాత్రం నో మాస్టర్ నో క్లాస్, అంటే రావాలి, ఖాళీ మౌనంగా ఉండి మీ అంతలకు మీరే ధ్యానం చేసుకోవాలి, మౌనంగా ఉండాలి. ఇంకా చెప్పి 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 చెప్పే వాళ్ళకు కూడా మస్తు అయిపోయింది. మీరు ఖాళీ చేసుకోయేది ఏది ఉంది అని చెప్పి అంటే సాధన చేయాలి. ప్రతి పౌర్ణమికి రండి. మొన్న 12 మంది వచ్చిండ్రు అని చెప్పి అంటే కూడా 12 మంది చక్కగా వచ్చి చక్కగా వాళ్ళు మౌనంగా ఉండి ధ్యానం చేసుకోవడం జరిగింది. ఈ అద్భుత కార్యక్రమానికి మాస్టర్గా సత్యాదేవి గారు వచ్చారు. వారి జ్ఞాన సందేశాన్ని అద్భుతంగా వినిపిస్తారు. గతంలో కూడా మన ఆశ్రమానికి 2-3 సార్లు రావడం కూడా జరిగింది. అయితే ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమం మనం కూడా యూట్యూబ్లో పొందుపరచుకోవడానికి ఒక ఛానల్ను ఈరోజు చైర్మన్ ఆర్ సైదయ్య గారి నుండి ప్రారంభించడం జరుగుతుంది. ఎవరైనా కానీ ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమం యూట్యూబ్లోకి వెళ్ళి శ్రీ హనుమా పిరమిడ్ అని కొడితే చాలు, ఇక్కడ ఎప్పుడు మొదలు పెట్టిండ్రు, ప్రతి కార్యక్రమం ఏ విధంగా జరుగుతున్నాయి, మన పెద్ద పిరమిడ్ కూడా ఇది అక్కడ స్థలం ఎంత, అన్ని వివరాలు పొందుపరచడం జరుగుతుంది. అయితే ఈ కార్యక్రమానికి దీని వెనుక చాలా మంది కష్టపడి పిల్లలు చాలా మంది కష్టపడ్డారు. ఒక 6 నెలల కిందట ముని నాకు నేను ప్రెసిడెంట్ అయిన తర్వాత ముని చెప్పిండు నాకు వచ్చి, సార్ మనం కూడా శ్రీ హనుమా పిరమిడ్ పేరు పైన ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తే ఎట్లా ఉంటుంది సార్ అని చెప్పి, బ్రహ్మాండంగా ఉంటుంది నాయన అని చెప్పిన అది ఈరోజు కార్యరూపం దాల్స్తుంది. ఒకసారి మునికి గట్టిగా చప్పట్లు కొడదాం. ఎంత శ్రమ పడుతున్నారు పిల్లలు అని చెప్పంటే, ముని ఆలోచన, చంద్రశేఖర్ గైడెన్స్, గోపాలకృష్ణ కార్యరూపం, ముగ్గురు ఈ ఆశ్రమానికి త్రిమూర్తులు అనడంలో కూడా తప్పులేదు. ఎందుకంటే ఎంతో కష్టపడ్డారు. నేను అసలు రోజు పలకరిస్తున్న వాళ్ళను, నైనా ఎంతవరకు వచ్చింది అని చెప్పి. మాకంతా తీరిక లేదు, కానీ ఆ పిల్లలైతే మాత్రం చిన్నగా 10 రోజుల పైన ఇక్కడనే కష్టపడుతున్నారు. అవి యూట్యూబ్ ఛానల్, తర్వాత అక్కడ బయటకు పోయి చేయించుకొని రావడం అవన్నీ. కానీ మనకు ఒకటి మాత్రం, నేను ఈ ప్రెసిడెంట్గా ఉండొచ్చు, ఇంకొకరు ఉండొచ్చు, కానీ ఈ ఆశ్రమం ఏనే ఉంటుంది. ఆ యూట్యూబ్లో పొందుపరిచినవి ప్రతిదీ ఉంటాయి. ఎప్పటికీ ఆ పిల్లలను గుర్తు పెట్టుకునే విధంగా మనకు ఆ పిల్లలు తయారు చేస్తున్నారు. మీరు రేపు ఉదయం కూడా కొట్టి చూసుకోవచ్చు. ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమం రికార్డ్ అయిపోయి ఉంటుంది. శ్రీ
శ్రీ హనుమ పిరమిడ్ అని చెప్పి అంటే అంత అద్భుతంగా తయారవుతుంది. ఇది కూడా మన పత్రికారు ముందుండి నడుపుతుంటే మనం వెనుకుండి నడుస్తున్నాం. ఎందుకంటే ఆయన ముందు ఉండకపోతే మనం ఏం చేయలేము. ఇంత ఆలోచనలు వస్తున్నాయి అని చెప్పి అంటే కూడా ఇప్పుడు మునికి ఆలోచన వచ్చింది అని చెప్పి అంటే పత్రిసారు నోటి నుంచి రండ్రానైనా నువ్వు అను వాళ్ళు చూసుకుంటారు కానీ అని చెప్పి అని చెప్పినట్టే ప్రతి ఒక్క విధంగా ఏదో ఒక రకంగా శ్రీ హనుమ పిరమిడ్కు తోడ్పడుతున్నారు. ఇంత అద్భుతమైన కార్యక్రమం. నేను చాలా పిరమిడ్లకు తిరిగినా చాలా చేసినా కానీ ఇక్కడ జరిగేది మాత్రం చాలా అద్భుతం. చూడండి ఎంత అద్భుతం అని చెప్పంటే ఏది అనుకుంటే అది. నాకైతే ఇది 6 నెలల్లో కార్యరూపం దాల్చింది. 6 నెలల్లో నేను ప్రెసిడెంట్ అయిన తర్వాత నాకు ఒక రోజు అప్లాడ్ వచ్చి ఇట్లా ఈ విధంగా చేస్తే ఎట్లుంటుంది సార్ అని చెప్పి జబర్దస్త్ ఉంటుంది మీరు చేయండి అని చెప్పిన నేను మర్చిపోయినా. అదే పిల్లలు మళ్ళీ నాకు గుర్తు చేసి సార్ మనం ఈ విధంగా అనుకున్నాం సార్ అంటే కానివ్వండి అని చెప్పిన. ఎంత అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నారంటే శ్రీ హనుమ పిరమిడ్ల అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నారు. మనం కూడా ఇక్కడ ఉండి ఈ ఆశ్రమము ఈ షెల్టరు ఇవన్నీ కల్పించారు అని చెప్పంటే ఒకప్పుడు 2018లో 19లో సైదయ్య గారు చాలా కష్టపడ్డారు. ఎందుకంటే గుర్తు చేసుకోవాల్సిన విషయాలు ఏంటంటే మనం ఇక్కడ కూర్చొని ధ్యానం చేస్తున్నాం, కూర్చొని ఇవన్నీ వింటున్నాం అని చెప్పంటే ఎవరు ఏ విధంగా చేసిండ్రు అని చెప్పి అనేది గుర్తుపెట్టుకోవడమే ఆధ్యాత్మికత. మనను కూడా గుర్తు పెట్టుకునే విధంగా మనం మసులుకోవాలి. మనం కూడా ఏదో ఒకటి చేయాలి. వాళ్ళే అది చేసిండ్రు అని చెప్పి అంటే మనం కూడా ఊకోకూడదు. పోత ఏదో ఒకటి పొయ్యిలో కట్టిన పెట్టుకోవాలి. లేకుంటే కూడా కష్టమే కదా. ఓ పేరు లేకుండా ఉంటుంది. పుట్టిండు సచిండు అన్నట్టునే ఉంటుంది. ఏదో ఒకటి అయితే చేయాలి. అయితే సరే ఇప్పుడు మనం ఇప్పుడు మాస్టర్కే మనం ఎక్కువ టైం ఇవ్వాలి కాబట్టి ఎల్లుండి మన ఆశ్రమానికి వేదానంద బాబాజీ మంగళవారం రోజు 30వ తేదీ వేదానంద బాబాజీ హిమాలయ యోగి మన ఆశ్రమానికి వస్తున్నారు. అయితే మేము హిమాలయాలకు వెళ్ళినప్పుడు ఆయనతో ఒక మాట తీసుకున్నాం. మా ఇంటికి రాసారని అడగలే కానీ మా ఆశ్రమానికి రండి సార్ అని చెప్పి అడిగినాం. ఖచ్చితంగా వస్తా అని చెప్పి అని ఈ మన తెలంగాణకు వచ్చినప్పుడు వస్తా అని చెప్పి అన్నారు. వచ్చిండ్రు ఆయన వచ్చి మనకు ఒక టైం ఇచ్చిండ్రు. ఈ రోజే నేను అందరికీ అన్ని గ్రూపులలో కూడా పాస్ చేయడం జరిగింది. ఖచ్చితంగా అధిక సంఖ్యలో వచ్చి ఆ హిమాలయ యోగి ఆయనతో మనము ఆయన సందేశాన్ని విందాం. ఖచ్చితంగా మీరైతే మాత్రం హాజరు కండి. ఆయన హిమాలయాల్లో ఎన్నో సంవత్సరాల నుంచి గురు పరంపరలలో గురువులతో ఎంతో మందితో ధ్యానం చేసి వచ్చిన గురువు కాబట్టి ఖచ్చితంగా మీరు అది పాల్గొనండి. మేము కూడా ముందు ఉండి అందరం ఆయనను ఆహ్వానించుకుందాం. ఖచ్చితంగా ఆయన సందేహాన్ని ఇందాం అందరం. అయితే మేడం గారికి కూడా ఇప్పుడు ఇవి ఇంతేనా ఇంతేనా సరే. ఈ అవకాశం ఇచ్చిన చందు మాస్టర్కు థ్యాంక్ యూ. అయితే అంత స్ట్రెస్లో కూడా అక్కడ స్ట్రెస్ అవుతున్నప్పుడు కూడా చాలా హ్యాపీగా ఉంటాను నేను. అలా ఎందుకు హ్యాపీగా ఉంటా అంటే ఇక్కడ హనుమాన్ క్షేత్రానికి ఒక వారం తర్వాత పోతా కదా, మళ్ళీ ఎనర్జీ తీసుకుంటా కదా అనే ఆ భావనతోని చాలా హ్యాపీగా చేసుకుంటున్నాను డ్యూటీ. నాకు వారం వచ్చిందంటే క్షేత్రానికి వస్తా, ఎనర్జీ తీసుకుంటా, హ్యాపీగా ఫీల్ అయ్యుకుంటా అక్కడనే చేసుకుంటూ ఉంటా. సో ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి ఒకసారి గురువు గారు పత్రిసారి ఒకసారి ఈ ఏరియాలో ఒక పిరమిడ్ క్షేత్రం ఉండాలయా, స్థలం చూడండి అన్నప్పుడు ఇమ్మీడియట్లీ ఆ పదాలు విన్నారో లేదో ఇక్కడ ఉన్న మెంబర్స్ 12 మెంబర్స్ అనుకుంటా నాకు చెప్పిండ్రు. వీళ్ళందరూ వెతికి ఈ స్థలాన్ని చూసిండ్రు. మరి పత్రికారు ఈ స్థలాన్ని ఇక్కడ ఒక పిరమిడ్ ఉండాలనే ఆలోచన ఎట్లా వచ్చిందో, ఎందుకు వచ్చిందో ఆ మహానుభావునికి. మరి వాళ్ళంతా వీళ్ళు ఇమ్మీడియట్లీ ఆ స్థలం తీసడము, ఇంతమందికి అవకాశం చెబుతున్నందుకు, అందుకని ఆ 12 మెంబర్స్ ఎవరో వాళ్ళందరికీ పాదాభివందనాలు. ఎందుకంటే
మీరు ముందర నుండి ఆ పని చేసిండ్రు, తర్వాత జరుగుకుంటూ పోతుంది. ఇంకా మీరే ఆ పని చేయకుండా ఉంటే అది అక్కడనే ఆగేదే ఉంది. ఈరోజు ఎవరిని కదిలిచ్చినా కూడా ఆ మేడం ఉంది, ఆమె ఎంప్లాయీ లలిత మేడం ఆడియో ఇంట్లో ఉంటుంది. సార్ నాకు ఇంట్లో ఉండబుద్ధి కాదు తెలియదు సార్, పిరమిడ్ దగ్గరకు పోదామంటది. నేను వస్తాను, ఇంట్లో ఉండబుద్ధి కాదు, పిరమిడ్ దగ్గరకు పోదాం వస్తుంది. ఇక్కడ ఒక ఎనర్జీ ఉంది. ఒక్కసారి ఈ హనుమాన్ పిరమిడ్ దగ్గరికి ఒక్కసారి ఒకరు వచ్చిపోయినారంటే వాళ్ళ ఇల్లు మర్చిపోతారు. అంత ఎనర్జీ హనుమాన్ పిరమిడ్ లో ఉంది. ఇన్ కేస్ ఆఫ్ వాళ్ళు రాలేదో హనుమాన్ పిరమిడ్ చూడలేదంటే వాళ్ళ దురదృష్టం. ఈరోజు యూట్యూబ్ ఛానల్ మాస్టర్స్ వాళ్ళకు పదాభివందనాలు. నేను ఇంతకుముందు యూట్యూబ్ క్షేత్రంని చూసినా కూడా ఒకసారి యూట్యూబ్ లో చూస్తుంటే అయ్యో అసలు దూరం ఉన్న వాళ్ళు పరిగెత్తుకొస్తారు, అంత మంచిగా ఉంది యూట్యూబ్ లో మనది. ఎంత ఇప్పుడు చూశాను, ఇందాకనే చూసినాను. సో చందు మాస్టర్కి కానీ, గోపి మాస్టర్ కానీ, ముని మాస్టర్ కానీ ప్రత్యేకంగా పాదాభివందనాలు. ఆ యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలా దూరంలో ఉన్న వాళ్ళు కూడా, ఎక్కడో వేరే స్టేట్లో ఉన్న వాళ్ళు, వేరే కంట్రీస్లో ఉన్న వాళ్ళు కూడా ఇమ్మీడియట్లీ హనుమాన్ క్షేత్రంని చూడాలి అన్నంత ఉంది. కాబట్టి ఇక్కడ వచ్చినప్పుడు ధ్యానం చేసుకునడానికి వస్తాము. వచ్చినప్పుడు ఈ ఎనర్జీస్ ఎట్లుంటాయంటే మీరు ఏం లేదు, ధ్యానం చేసుకొని ప్రశాంతంగా వచ్చి ఒక మాస్టర్ పక్కన కూర్చుంటే కూడా మీ ఎనర్జీ వచ్చేస్తుంది. మాస్టర్ నాకు ఒక్కొక్కసారి ధ్యానం చేసుకోను, ఓ సీనియర్ మాస్టర్ ఉంటారు, గోపాల్ మాస్టర్ని మొన్న వచ్చినాను, గోపాల్ మాస్టర్ నా పక్కన కూర్చో అన్నా అంతే. ఆయన మాస్టర్ ధ్యాని, ఆయన ఉంటే ఆయన ఎనర్జీ నాకు వస్తుంది అంతే. నేనేం ధ్యానం చేయలే, నువ్వు ఇలా కూర్చొని పోగా 5 నిమిషాలన్నా. ఒక మాస్టర్ ఎనర్జీ అలా ఉంటుంది మాస్టర్. కాబట్టి అందరు రండి ప్రశాంతంగా. ఈరోజు ఈ చుట్టుముట్ట ఉన్న ప్రతి ఒక్కరికి వాళ్ళ ఇల్లు మర్చిపోయే రోజులు వస్తున్నాయి. ఈ చుట్టుముట్ట మొత్తం ఒకసారి హనుమాన్ క్షేత్రంకి వచ్చి వాళ్ళ ఇల్లు మర్చిపోయి ఎప్పుడు హనుమాన్ క్షేత్రంలో ఉండిపోదాం అనే రోజులు వస్తున్నాయి భవిష్యత్తులో. అలాంటి ఎనర్జీ ఇది. ఓకే మాస్టర్, ఈ అవకాశం ఇచ్చినటువంటి చందు మాస్టర్కి కృతజ్ఞతలు. మీ అందరికి కూడా విన్నందుకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్, చాలా అద్భుతమైన సందేశాన్ని ఇచ్చారు. ఒకసారి గట్టిగా సార్కి క్లాప్ చేద్దాం. సో చప్పట్లతో సార్కి కృతజ్ఞతలు తెలియజేద్దాం. సో మేడంకి సన్మానం, మేడం సందేశం ఉంటుంది. కానీ దానికన్నా ముందు ఈరోజు మనం ఛానల్ లాంచ్ అనేది మనం చేసుకుంటున్నాం కాబట్టి ముందుగా యూట్యూబ్ ఛానల్ని లాంచ్ చేసుకొని తర్వాత మనం మేడం సన్మానం సందేశాన్ని మనం ప్రారంభించుకుందాము. అయితే ఇందాక సాయిబాబు సార్ ప్రసంగంలో చెప్పారు, వారి సందేశంలో ఈ ఆశ్రమానికి 3 సంవత్సరాలు మొట్టమొదటి ప్రెసిడెంట్గా ఉండి, ఈ ఆశ్రమంలో ఇప్పుడు మనం చూస్తున్న నిర్మాణాలన్నీ కూడా సైదే సార్ ఆధ్వర్యంలో వారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడే 3 సంవత్సరాల్లో ఇవన్నీ కూడా జరిగాయి. కాబట్టి వారు ఈ ఆశ్రమానికి చేసిన కాంట్రిబ్యూషన్, సేవ ఏదైతే ఉందో దాన్ని గౌరవిస్తూ వారి చేతుల మీదుగా ప్రధానంగా ఈ ఛానల్ని మనం లాంచ్ చేసుకోవాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. కాబట్టి ఛానల్ లాంచింగ్ సంబంధించిన కార్యక్రమాలకు ఒకసారి గట్టిగా క్లాప్స్ చేస్తూ మనం అది ప్రారంభించుకున్నాం. సైదయ్య గారి చేతుల మీదుగా, అలానే వేదికపై ఉన్న పెద్దల చేతుల మీదుగా. వెంకటలక్ష్మి గారు, అలాగే గోపాలకృష్ణ, ముని అండ్ గోపాలకృష్ణ క్లాస్ గట్టిగా, ఇంకా గట్టిగా చెప్పగా ఉన్నాయి. ముని అండ్ గోపాలకృష్ణ కూడా రావాలి. ఓపెన్ చేసి ఒకటి
जगत की पिरामिड जगत की श्री हनुमा पिरामिड జ్ఞానశక్తి మహాక్షేత్రానికి థ్యాంక్ యూ సార్. మరి ఈ ఛానల్ లాంచింగ్ లో ఫస్ట్ ఆలోచన వచ్చిన ముని గారికి అలాగే గోపాలకృష్ణ గారికి కూడా సన్మానంతో పాటు ఒక అద్భుతమైనటువంటి పుస్తకాన్ని మనం బహుమానంగా ఇస్తున్నాము. ముందుగా ముందుగా మునిని మనం సన్మానించుకుందాం. ఒక చేయండి మేడం. సో ఒకసారి గట్టిగా క్లాప్స్ చేస్తూ మునిని సన్మానించుకుందాము. తర్వాత ఒక బుక్ ఇస్తాం వ్యక్తిగా. ముని గోపాలకృష్ణ చంద్రశేఖర్ ముగ్గురు కూర్చోబెట్టి రండి బాబు. గోపి మొత్తం రండి. గోపాలకృష్ణ నేను ముందుగా మాట్లాడుతూ కోరుతున్నాను. ఈ రోజు మన జ్ఞానదాత సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్ సత్యాదేవి గారిని మనం సన్మానించుకుందాం. తర్వాత మాట్లాడమని కూర్చోబెట్టేసేయండి. మేడం రండి. అందరు రావాలి మళ్ళీ. మేడం చాలా సీనియర్ మోస్ట్ మాస్టర్ మేడం గారు కర్ణాటకలో కూడా ధ్యాన ప్రచారం చాలా చేశారు. మేడం కన్నడ కూడా వస్తుంది. ఇప్పుడు నందవరంలో ఉండి సేవలు చేస్తున్నారు. వారు ఈరోజు మనకి జ్ఞానదానం చేయడానికి వచ్చి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ చిన్న సన్మానం. మేడం అక్కడ పిరమిడ్ కూడా కడుతున్నారు. आपका 120 हो गया। सर फोटो अंदर अम्मा अम्मा इधर अंदर వాళ్ళు
చాలా చాలా విశేషమైన కృషి చేశాడు. సో ఒకసారి గట్టిగా మనం మరొకసారి గోపాలకృష్ణకి క్లాప్ చేస్తూ తన ఒక్క నిమిషం సందేశాన్ని మనం తీసుకుందాం. ఒక్క నిమిషం తీసుకున్నాను ఎంతవరకు మాట్లాడు. అందరికీ నమస్తే మాస్టర్స్. నా పేరు గోపాలకృష్ణ. నేను ఒక 8 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నాను. అయితే ఈ ఆలోచన ముందుగా మునికి వచ్చింది. ఆ ముని నాకు చెప్పాడు ఇట్లా మనం యూట్యూబ్ ఛానల్ చేద్దాము అని. నేను ఇది చందు మాస్టర్తో డిస్కస్ చేశాను. దీనికి ఈ ఛానల్కి సంబంధించిన గైడెన్స్ అంతా కూడా చందు మాస్టర్ ఇచ్చాడు. ఆ పేర్లు ఎలా పెట్టాలి, డిస్క్రిప్షన్ ఎలా పెట్టాలి అని. అయితే మనము యూట్యూబ్లో శ్రీ హనుమ పిరమిడ్ బీచ్పల్లి అని టైప్ చేసి సెర్చ్ చేస్తే మనకు మన ఛానల్కి సంబంధించిన ఆశ్రమానికి సంబంధించిన ప్రతి వీడియో వస్తుంది. ఆల్రెడీ ఒక 5 వీడియోలు ఉన్నాయి. ఇప్పటి నుంచి ఇక్కడ ఏ ప్రోగ్రామ్ జరిగినా ఇంకా ఏ రకమైన కార్యక్రమం జరిగినా సరే అది ఖచ్చితంగా మన యూట్యూబ్లో ఉంటుంది. అలాగే రేపటి నుంచి ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో కూడా శ్రీ హనుమ పిరమిడ్ బీచ్పల్లి అని టైప్ చేస్తే టోటల్ చరిత్ర మొత్తం వస్తుంది. దీన్ని అందరూ సద్వినియోగపరచుకోండి. ఈ రకంగా టెక్నాలజీని ఉపయోగించి కూడా మనం అందరము ప్రపంచానికి ఆత్మజ్ఞానాన్ని పంచుతాం. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గోపాల్. దయచేసి అందరూ ఫోన్లు ఉన్న వాళ్ళందరూ, వేదికపై ఉన్న పెద్దలు అందరూ కూడా ఫోన్లు తీసి టైప్ చేయండి శ్రీ హనుమ పిరమిడ్. సబ్స్క్రైబ్ ఉంటుంది అక్కడ, మనం సబ్స్క్రైబ్ చేసుకుందాం. సో మన చైర్మన్ సైడ్ వేశారు, ప్రభాకర్ వేశారు. సో అందరు సార్ చేతుల మీద మనం సబ్స్క్రైబ్ చేసుకుంటే మన కింద మన వీడియోస్ అన్ని వస్తాయి, మన ఛానల్ వస్తుంది. దాన్ని సబ్స్క్రైబ్ చేయండి. అక్కడే పక్కన అక్కడ బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి ఆల్ అని ఉంటుంది, ఆల్ మీద క్లిక్ చేస్తే మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అప్డేట్స్ వస్తాయి అన్నమాట. సో అందరం సబ్స్క్రైబ్ చేద్దాము. రమేష్ సార్ చేశారు, తెలియకుంటే మీకు సపోర్ట్ చేయడానికి ఉన్నారు. అక్కడ సూర్య ఉన్నారు. సూర్య ఇక్కడ అద్భుతంగా వర్క్ చేస్తున్నాడు. ఒకసారి గట్టిగా క్లాప్స్ చేద్దాం. సూర్య సపోర్ట్ కూడా బాగుంది. అలాగే శ్వేత గారు కూడా చాలా బాగా వర్క్ చేశారు. గట్టిగా క్లాప్స్ చేద్దాం. గోపాలకృష్ణ వాళ్ళ సిస్టర్, గోపాలకృష్ణ వాళ్ళ అమ్మమ్మ కూడా ఇక్కడ చాలా ఆశ్రమాన్ని క్లీన్ గా ఉంచడంలో చాలా వర్క్ చేశారు. వారికి కూడా గట్టిగా క్లాప్స్. సో ముని, మాస్టర్ ముని వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఒకసారి గట్టిగా క్లాప్స్. ముని ఛానల్ విషయంలోనే కాదు, ఈ ఆశ్రమంకి తను వచ్చి చాలా పెద్ద చరిత్ర ఉంది. వచ్చినప్పటి నుంచి కూడా ఇక్కడ మైకులు అరేంజ్ చేయడంలో కానీ, చైర్స్ అరేంజ్ చేయడంలో కానీ, స్టేజ్ అరేంజ్ చేయడంలో కానీ, వాటర్ అరేంజ్ చేయడంలో కానీ, ఈ ఆశ్రమాన్ని అద్భుతంగా గడ్డినంతా ఎప్పటికప్పుడు క్లీన్ చేయడంలో కానీ, మన వీరేష్ రాకముందు కూడా విశేషమైన సేవలు చేసినటువంటి ఈ ఆశ్రమానికి ఒక గొప్ప వాలంటీర్ ఎవరు అంటే ముని అన్నమాట. సో ముని మాటలు మనం విందాం. అన్న చెప్పిందంతా అబద్ధం. ముందుగా మన గురువుగారు అయినటువంటి బ్రహ్మర్షి డాక్టర్ పితామహ పత్రిజీ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు పెట్టుకున్నాం. ఈ ఆశ్రమ అభివృద్ధిలో ట్రస్ట్ మెంబర్స్ వారి అహర్నిశలుగా కష్టపడుతున్నారు. వారికి గట్టిగా చప్పట్లు కొట్టుకున్నాం. ఒకసారి ఛానల్ అందరికీ షేర్ చేయండి. ఈ ఆశ్రమం అభివృద్ధిలో సార్ వాళ్ళతో పాటు మనం కూడా మనం అందరం కూడా కృషి చేయాలని ఒకసారి మనం కూడా ఈ ఆశ్రమ అభివృద్ధిలో పాల్గొందాం. థ్యాంక్ యూ సార్. మనకు అందుబాటులో ఉన్న కర్త లేదంటే బీచ్పల్లి క్షేత్రమే, కాబట్టి మనం అందరం కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకుందాం. థ్యాంక్ యూ సార్. ఈ ఆశ్రమానికి అహర్నిశలుగా కష్టపడుతున్న సార్ వాళ్ళకి మరొకసారి గట్టిగా సాయిబాబా సార్ వచ్చినప్పుడే ఆశ్రమం చాలా బలంగా అభివృద్ధిలో పాల్గొంటుందని గట్టిగా చెప్తున్నా. ఇంతకుముందు కూడా నేను చూశాను కదా, సార్ వాళ్ళు వచ్చినాకనే చాలా మంచి పేరు వస్తుంది. ఇలాగే సార్ వాళ్ళతో పాటు మనం అందరం కూడా ఆశ్రమ అభివృద్ధిలో కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే జయరామ్ సార్ కూడా ఈ ట్రస్ట్కి ఒక నెలకి 5,000 ఇస్తున్నాడు సార్ ప్రతి నెలకు. సార్కి కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతున్నాం. థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం ఇంకా రమేష్ సార్కి చెప్పడానికి అయితే మాటలేం లేవు, చాలా అద్భుతంగా చేస్తున్నారు. ప్రభాకర్ సార్ కానీ సార్ వాళ్ళందరూ కూడా ట్రస్ట్ మెంబర్ చాలా అద్భుతంగా చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం ఇచ్చిన ట్రస్ట్ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ ముని. మనకు అందుబాటులో ఉన్న కర్తాల్ శ్రీ హనుమ పిరమిడ్ ధ్యాన శక్తి మహాక్షేత్రం అంట. ముని డైలాగ్ ఇది. సో నిజంగా ఈరోజు సత్యాదేవి మేడం గారు ఏ అదృష్టం చేసుకున్నారు.
సో ఈ ఛానల్కి ఎవరికైనా ఇంకా మీకు లింక్ దొరకకపోతే కనుక మన హనుమా పిరమిడ్ ఆశ్రమానికి సంబంధించిన వాట్సాప్ గ్రూప్లలో సార్ ఇప్పుడే పోస్ట్ చేశారు. ఎందుకంటే ఆల్రెడీ సార్ లాంచ్ చేశారు కాబట్టి. ముని ఫోన్ తీసే అది తీసేవా? యా. సో అన్ని వాట్సాప్ గ్రూప్లలో సార్ షేర్ చేశారనమాట. మీరు ఆ గ్రూప్లోకి వెళ్ళి లింక్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా మన ఛానల్ ఓపెన్ అయిపోతుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, నోటిఫికేషన్స్ కూడా ఇచ్చుకోవచ్చు. సత్యాదేవి మేడం ఈరోజు ఇక్కడ మనందరి సమక్షంలో మన దగ్గరికి రావడం మన అదృష్టం. అయితే ఇంత గొప్ప ఆశ్రమానికి ఇంత గొప్ప యూట్యూబ్ ఛానల్ లాంచ్ చేసే కార్యక్రమంలో జ్ఞానదాతగా వారు రావడం వారికి కూడా ఎంతో ఆనందము, అదృష్టంగానే భావించాలి. వారు అలా అనుకుంటున్నారని నేను భావిస్తున్నాను. ఆల్రెడీ సైదే సార్ చెప్పారు మేడం గురించి, బట్ నేను కూడా ఒకసారి మళ్ళీ గుర్తు చేస్తాను. మేడం మన PSSM ప్రపంచవ్యాప్త ధ్యాన కుటుంబంలోకి వచ్చి 20 సంవత్సరాలు అవుతుంది. సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్గా ఉన్నారు. పత్రి సార్ రాసినటువంటి పుస్తకాన్ని కన్నడలో వారు శ్వాస విజ్ఞాన జ్యోతి అనే పుస్తకాన్ని కన్నడలో ఏమంటారో నాకు తెలియదు, మేడం అడిగిన తర్వాత కన్నడలో ట్రాన్స్లేట్ చేసి గొప్ప సేవ చేశారు కన్నడ రాష్ట్రం మొత్తానికి కూడా. అలాగే పిరమిడ్ వ్యాలీ మనందరికీ తెలుసు. బెంగళూరులో 7 అద్భుతాలలో మొట్టమొదటి అద్భుతం ఏంటి అని ఒక పేపర్ వాళ్ళు టీవీ వాళ్ళు సర్వే చేస్తే మన ఆశ్రమం పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్ అనేది బెంగళూరులో ఉన్న 7 అద్భుతాలలో మొట్టమొదటి అద్భుతంగా బయటకు వచ్చిందనమాట. దానిలో మేడం ఎన్నో సంవత్సరాల పాటు పత్రి గారి ఆజ్ఞ మేరకు సూచన మేరకు విశేషమైన సేవలు చేశారు పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్ లో. ఒకసారి గట్టిగా క్లాప్స్ చేద్దాం. అలాగే కర్ణాటకలో గ్రామాలకు వెళ్ళి ఎన్నో సాకార ర్యాలీస్ కానీ ఎన్నో ధ్యాన ప్రచార కార్యక్రమాలు, ఆత్మజ్ఞాన సందేశాలన్నీ కూడా ఇచ్చారు. అలాగే మేడం ఆన్లైన్ లో కూడా జూమ్ క్లాస్ ఏర్పాటు చేస్తూ ఉంటారు. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే మేడం వచ్చారు, మధ్యాహ్నం భోజనం చేశారు, సార్ నాకు క్లాస్ ఉంది, నన్ను ఎవరు డిస్టర్బ్ చేయకుండా అని రూమ్ లోకి వెళ్ళిపోయారు. 2 గంటలు జూమ్ లో ఎవరికో క్లాస్ చెప్పారు ఇక్కడికి వచ్చి. సో ఆన్లైన్ లో కూడా విశేషంగా సేవలు చేస్తున్నారు. ధ్యాన మహిళ అనే ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్టు మన స్వర్ణమాల పత్రి గారి ఆధ్వర్యంలో ధ్యాన మహిళ అనే అద్భుతమైన ప్రాజెక్ట్ కూడా జరిగింది. దాంట్లో కూడా మేడం యొక్క సహకారం కానీ కాంట్రిబ్యూషన్ కానీ చాలా అద్భుతంగా ఉందన్నమాట. అలాగే మనకి స్కూళ్ళల్లో ధ్యానాన్ని నేర్పించడానికి బెంగళూరులో PSSA అని చెప్పి ఒక అద్భుతమైనటువంటి ఆర్గనైజేషన్ ని స్టార్ట్ చేశారు. దాంట్లో మొట్టమొదటిగా కోర్స్ చేసిన ఫస్ట్ బ్యాచ్ లో మేడం కూడా ఉన్నారు. అక్కడ అవార్డులు రివార్డులు తీసుకోవడం జరిగింది. మరి ఇంత అద్భుతమైనటువంటి సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్ మంత్రాలయం నుంచి సత్యాదేవి గారు రావడం మనందరికీ చాలా అదృష్టం ఈ అమావాస్య ధ్యానం సందర్భంగా. మరి ఈ సందర్భంగా వారి ధ్యాన జీవితాన్ని, ధ్యాన పరిచయాన్ని, ముఖ్యంగా పితామహ పత్రిజీ బ్యానర్ స్టేజ్ మీద ఉంది కాబట్టి పత్రి సార్తో మేడంకి 20 సంవత్సరాలు ఎన్నో అనుభవాలు ఉండుంటాయి మనకు తెలుసు. మరి ముఖ్యంగా పత్రి సార్తో వారికి ఉన్న అనుభవాలు అన్ని కూడా అద్భుతంగా పంచుకొని మనందరినీ కూడా జ్ఞానపు వర్షంలో తడిసి ముద్దయ్యేలా చేయాల్సిందిగా వారిని సవినయంగా కోరుతూ వారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ చందు. ఆత్మ బంధువులందరికీ అనంతకోటి పాదాభివందనాలు. పత్రిజీ మీకు తొందరగా దొరికారేమో కానీ నేను ధ్యానానికి వచ్చిన 3-4 సంవత్సరాల వరకు పత్రిజీ ప్రత్యక్ష దర్శనం కాలేదు నాకు. నేను చిన్నప్పటి నుంచి సత్యాన్వేషణ భీమవరం దగ్గర పాలకోడేరు అనే గ్రామంలో పుట్టాను, పశ్చిమ గోదావరి జిల్లా. పశ్చిమ గోదావరి అంటేనే సిరి సంపదలాగా పచ్చని పసిడి తివాసి పరిచినట్టు ఎప్పుడు వరి పంటలు ఉంటాయి. మహిళలు మహారాణులాగా కాలు మీద కాలు వేసుకుని ఉన్నట్టు అంత హ్యాపీగా ఉంటారనమాట. ఆ హ్యాపీనెస్ మరి మీకు కూడా కావాలి కదా. అందుకే ఇక్కడ కూడా మనం ధ్యాన మహిళ చేసుకున్నాం. అందుకే సార్తో మాట్లాడాను, వాళ్ళు ఖచ్చితంగా ఒక డేట్ ఇస్తారు మనకి. ధ్యాన మహిళ ఇక్కడ ఎవ్వరూ మగవాళ్ళు ఉండరు అనమాట, అందరూ ఆడవాళ్ళే నిండిపోయి ఉంటారు. అలా చేసుకున్నాము మరి. ప్రత్యేకంగా అలాగా పిరమిడ్ వ్యాలీలో చేయించారు పత్రి మేడం. ప్రతి నెల 15వ తేదీ వచ్చేవాళ్ళు. అలాగా నేను కూడా ఒక భాగ్యశాలి. ఆ టీంలో నేను ఒక మెంబర్ని అనమాట. నాకు స్త్రీయే వెలుగు ఇలాగే సన్మానం చేసి స్త్రీయే వెలుగు అనే బుక్ ఇచ్చారు. ఆ బుక్ ఇప్పటికీ ఉంది నా దగ్గర. తాత్వం అని ఆయన రాశారనమాట. స్త్రీలు ఎప్పుడు కూడా ఉంటుంది చిన్నప్పటి నుంచి, కానీ పెంపకం మధ్యలో అలా తల్లిదండ్రులు నువ్వు ఆడపిల్లవి, నువ్వు బయటకు రాకూడదు, నువ్వు అది చేయకూడదు, ఇది చేయకూడదు, ఏవో కండిషన్స్ పెట్టారనమాట. అలా కండిషన్స్ ఏవి లేవు. మన పత్రి సారు స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి అవన్నీ పత్రి సారు చెప్పేవారు అనమాట.
అలాగా ధ్యానానికి వచ్చాక నేను చాలా మారిపోయాను అని చెప్పేవారు. అలాగే అందరూ కూడా మారాలి, ప్రతి మగవాళ్ళు కూడా స్త్రీకి స్వేచ్ఛ ఇవ్వాలి, మగవాళ్ళు మారాలి, వాళ్ళలో ఉన్న స్త్రీ శక్తిని వాళ్ళు పెంచుకోవాలి. ప్రతి ఒక్కరిలో 50-50 ఉంటుంది అన్నమాట. కొందరిలో పురుషతత్వం ఎక్కువ ఉంటుంది, కానీ 50-50 పెళ్లి కాకముందు ఎవరైనా కూడా 50-50 అని. స్త్రీలకి ఆత్మస్థైర్యం పెరగాలంటే చిన్నప్పటి నుంచే వాళ్ళకి స్కూల్ ఏజ్ నుంచే ధ్యానం నేర్పాలి. అందుకే మన ముందున్న కర్తవ్యం ఏంటంటే నాకు చదువు రాదు అనే ఆ భావాన్ని పక్కన పెట్టి, మాటలు అందరికీ వచ్చు కదా, మాట్లాడటం అందరికీ వచ్చు. ధ్యానం అనేది ఇంత సింపుల్గా పత్రిజీ చెప్పినట్టు ఎవరో చెప్పలేదు. నేను చిన్నప్పటి నుంచి ఎంతోమంది గురువుల దగ్గరికి వెళ్ళా, ఎన్నో ఆశ్రమాలు తిరిగా. ఎందుకు పౌర్ణమి రోజు వెతుక్కునేదాన్ని, పౌర్ణమి నాడే అనుకోకుండా వెళ్ళేదాన్ని ఒక్కొక్కసారి. తర్వాత తెలిసేది ఆ రోజు పౌర్ణమి అనే విశేషమని. అలాగా మన అంతరాత్మ నడిపిస్తుంది అనమాట. చిన్నప్పటి నుంచి ధ్యానం అంటే వేరే ధ్యానం చేశాను నేను. మన పత్రిజీ చెప్పినంత సులువుగా లేదు అది, అంతకుముందు ఎవరు చెప్పలేదు. ధ్యానం అని ఉండేది పుస్తకాల్లో. నేను డిగ్రీలో కూడా ఈ ధ్యానం గురించి తెలుసుకోవాలనే ఫిలాసఫీ తీసుకున్నాను సబ్జెక్టు. అప్పుడు కూడా అందులో కూడా బుద్ధుడికి జ్ఞానోదయం అయింది అనేది ఎండింగ్ పార్ట్, ఎండ్ అనమాట. జ్ఞానోదయం అంటే ఏంటి అనేది చెప్పలేదు. అది నాకు పిహెచ్డి చేయాలని అలాగ ఉండేది చిన్నప్పుడు. డిగ్రీ ఒకటే అయిన తర్వాత ఇంకా పెళ్ళైనాక ఇంక ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి వెళ్ళి భీమవరం వెళ్ళి ఎగ్జామ్ రాసేదాన్ని. పట్టుదల, డిగ్రీ ఎలా అయినా సరే కంప్లీట్ చేయాలని. ఆ రోజుల్లో ఒక సామెత అందరూ అనేవాళ్ళు, వివాహం విద్యానాశి శోభనం సర్వనాశి అని. అంటే పెళ్ళి అయితే ఆడవాళ్ళు మారిపోతారు అలాగని, మర్చిపోతారు అన్నీ అని. ఎందుకంటే భర్తే దైవం అని ఆ రోజుల్లో అలా పెంచారు కదా. లేవగానే తాళిబొట్టు కళ్ళకద్దుకోవటం, భర్త పాదాలకు దండం పెట్టడం, ఇలాంటివన్నీ మా అమ్మ కూడా అలానే, అమ్మ ఎలా చేస్తుందో పిల్లలు అలాగే చేస్తాం కదా. నేను కూడా అలాగే చేసేదాన్ని. మా వారు కూడా చాలా స్వేచ్ఛ ఇచ్చారు నాకు. ఆయన స్వేచ్ఛ ఎలాగంటే పెళ్ళప్పుడు నాకు మా అమ్మకి తెలుగు రాసి వచ్చా, కన్నడ నేర్చుకోవాలి, 30 రోజుల్లో కన్నడ భాష బుక్ ప్రజెంట్ గిఫ్ట్ ఇచ్చారు నాకు. ఆయనకు మరి ఆయన ఆ రోజున ఆ బుక్ ఇవ్వటం వల్లే నేను కన్నడ నేర్చుకున్నాను, కర్ణాటక మాస్టర్ అయ్యాను. అంటే మన లైఫ్ మనం పైన డిజైన్ చేసుకునే వస్తాం. పత్రి సార్ ఎప్పుడు చెప్పేవారు, చాలా ప్రతి నెల వచ్చేవారు. అనుబంధం అనమాట, ఒకే చోట అందరు ఇలా లాన్లో కూర్చునేవాళ్ళం, పాటలు పాడేవారు. ఫ్లూట్ మీద ఎన్ని రకాల పాటలు, హిందీ పాటలు. అందులో ఒక పాట నేను వినిపిస్తాను తర్వాత మీకు. నాకు కూడా చాలా ఇష్టమైన పాట. పత్రి సార్ కూడా ఈ పాట అంటే ఇష్టం అనుకుని ఆయన ఫ్లూట్ మీద పాడుతుంటే నేను పాడాను అనమాట. అది కూడా నేను రికార్డ్ అయింది నా మొబైల్లో. అలాగా పత్రి సారు ఒక ఫ్రెండ్ లాగా, ఆ మైత్రి తత్వం, ఆయన చూసి మనం ఎన్నో నేర్చుకోవాలి. ఆయన ఎలా ఉన్నారో, ఎలా ఇంతమంది హృదయాల్లో దూరిపోయారో, అందరి వాడు అని అనిపించుకున్నారా లేదా పత్రి సార్. అలాగా మనం కూడా ప్రతి ఒక్కరు కూడా నేను అందరి వాడిని, నేను అందరికీ ప్రేమ, అందరూ సమానమే ఆయనకి. ఒక స్థితికి వెళ్ళిన తర్వాత ధ్యానంలో ఆ ఎక్స్పీరియన్స్ అయినప్పుడు ప్రతి ఒక్కరు కూడా అలా మారిపోతారు. నేను కూడా అలా మారిపోయాను అనమాట. చిన్నప్పటి నుంచి అలాంటి గురువు కోసం వెతుకుతున్నాను. ఆయన కటవర్తి వీరరాఘరావు గారు క్లాస్ నేను ఫస్ట్ విన్నాను ఎమ్మినూరు పిరమిడ్లో. అది ఎలా అడుగు పెట్టారంటే అంతకు ముందు రోజు పత్రి సార్ వచ్చి వెళ్ళారంట. నాకు తెలియదు, నేను కేర్ టేకర్గా జాబ్ చేస్తుండేదాన్ని. ఆయా నేను మా మరిది ఇంటికి వెళ్తున్నాం అనమాట. అంతకుముందే పిరమిడ్ అని ఎక్కడో బోర్డులు చూశాను, కానీ అది ఆ ప్లేస్కి వెళ్ళటం జరిగింది ఆ రోజు. అనుకోకుండా ఈరోజు ఇక్కడికి ఎలా వచ్చానో అలాగా ఆ రోజు అలా వెళ్తుంటే ఆ గోపురం కనపడింది, అది అట్రాక్ట్ చేసింది. అలా వెళ్ళేసరికి అక్కడ ముగ్గులు, పువ్వులు అన్నీ పరిచున్నాయి. అది నన్నే ఆహ్వానిస్తున్నట్టు ఫీల్ అయ్యాను అనమాట. లోపలికి వెళ్ళాక తెలిసింది అంతకుముందు రోజే పత్రి సార్ వచ్చి వెళ్ళారని. ఇటుపక్క పత్రి సార్ది పెయింటింగ్ ఉంది, ఇటుపక్క రాఘవేంద్ర స్వామి, గురు రాఘవేంద్ర పిరమిడ్ అనమాట దాని పేరు. ఆ పిరమిడ్ రాఘవేంద్ర స్వామిది రెండు ఉన్నాయి పత్రి సార్. అంతకుముందే నేను అనాపాన సతి బుక్ విజయవాడలో ఉన్నప్పుడు 23 ఏళ్ళు అవుతుంది. అప్పుడు ఒక పుస్తకం ఫ్రెండ్ వాళ్ళ టేబుల్ మీద చూశాను అనమాట. తీసుకుని చూస్తుంటే ఆమె వచ్చి ఎవరో ఫ్రెండ్ ఇచ్చారు, మీకు కావాలంటే తీసుకెళ్ళండి, ఆమె పేరు పద్మ, మా ఫ్రెండ్, తీసుకెళ్ళండి అంది. ఇంకా అలా అనగానే తీసుకొచ్చాను. ఆ వెనక చూస్తే ఛాయ్ తాగుతూ పత్రి సారు ధ్యానం అంటే ఛాయ్ తాగినంత సులువు,
అనేసరికి ఈయనేంటి ఇలా చెప్తున్నారు అని అనుకుని ఆ పుస్తకం మొత్తం చదివాను అనమాట. ఆనాపానసతి గురించి చిన్న పుస్తకం, చాలా అద్భుతంగా ఉందన్నమాట. తర్వాత మా ఇంట్లో అందరూ చదివారు ఆ పుస్తకం. ఈ ధ్యానం అంటే ఇంత బాగా చెప్పారు ఈయన ఎవరు అని అనుకుంటే సుభాష్ పత్రి అని ఉంది. ఈయన ఎవరబ్బా, నా గడ్డం అది చూస్తే ముస్లింలాగా ఉన్నారు, పేరు చూస్తే నార్త్ ఇండియన్ లాగా ఉంది. నార్త్ ఇండియన్స్ ఇంటి పేరు వెనకాల పెట్టుకుంటారనమాట. పత్రి సుభాష్ ఆయన పేరు. రామకృష్ణ సుభాష్ అని మొన్నటి వరకు తెలియదు. మన బెంగళూరులో 41 days జరిగినప్పుడు మేడం చెప్పారు, రామకృష్ణ సుభాష్ అంట పెద్దలు పెట్టిన పేరు. సార్గా ఒకసారి క్లాప్స్ కొట్టండి. నిజంగా రామరాజ్యం స్థాపించడానికి మన పత్రిక ఈ ధ్యానం అనే దాన్ని ప్రతి ఒక్కరిలోనూ, ధ్యానం అంటే శ్వాస మీద చేస్తారు. తెలియని వాళ్ళు లేరు ఇప్పటి వరకు. ధ్యాన జగత్తు అయిపోయింది, ఎప్పుడో అయిపోయింది. తెలియని వాళ్ళు లేరు. సాధన చేసేవాళ్ళు తక్కువన్నా చేసేవాళ్ళు మాస్టర్స్గా తయారయ్యారు. ఇంతమందిని మాస్టర్గా తయారు చేశారంటే ఆయన అంత గ్రేట్ గురు. పత్రి సార్ ఎప్పుడు అనేవాడు, పైన ఏమి లేదు మేడం, అక్కడ మనం డిసైడ్ అయ్యి వచ్చాం, ఇక్కడ చెప్పడానికి వచ్చాం అంతే, అందరినీ చెప్పాలి. పైన ఒక ఇది రాజజగపతి రాజు అని హైదరాబాద్లో వాళ్ళ సెంటర్ ఓపెనింగ్కి అనుకోకుండా వెళ్ళాను. పత్రి సార్ అక్కడికి మన ప్రదీప్ పిఎంసి ఛానల్ ఇంగ్లీష్ ప్రదీప్ నడుపుతున్నారు కదా, ఆ అబ్బాయి అప్పుడు సెంటర్ రన్ చేస్తూ పైమా ప్రెసిడెంట్గా ఉన్నాడు అనమాట, ఆల్ ఇండియా ప్రెసిడెంట్. ఆ అబ్బాయి నన్ను తీసుకెళ్ళాడు అనమాట ఆ ఫంక్షన్కి. సార్ ఆ రోజు బుక్స్ రిలీజ్ చేస్తూ గాంధీ 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 స్పిరిచువల్ ఇండియా బుక్ రిలీజ్ చేశారు. ఆ రోజు ఫంక్షన్లో సార్ అన్నారనమాట, అప్పుడు ప్రచారం ఎక్కువ చేయాలి అని దాని గురించి చెప్తూ ఏమన్నారంటే, మామూలు క్లబ్లో అయితే పేకాట ఆడతారు, తాగుతారు, మనది ఇది పరమాత్మల క్లబ్. ఇప్పుడు ఇది మనమంతా పరమాత్మల క్లబ్. ఈ క్లబ్లో విశ్వశక్తిని ధ్యానం ద్వారా గ్రోలుతాము. ఇక్కడ ధ్యానము, ధ్యాన ప్రచారము, మొత్తం ధ్యాన భాగ్యనగరం చేయాలి అని చెప్పారు. అప్పుడులో ఒక మేడం త్రిపుర సుందరి మేడం అని, ఆ మేడం ధ్యాన భాగ్యనగరం అది బుక్లెట్ తయారు చేసి మొత్తం భాగ్యనగరాన్ని ధ్యాన భాగ్యనగరంగా మార్చేశారు. అలాగే ఇప్పుడు నాకు ఛాన్స్ దొరికింది, మంత్రాలయము ధ్యాన మంత్రాలయం చేయాలని నేను టార్గెట్ పెట్టుకున్నాను. అది అక్కడ పర్మిషన్ కూడా దొరికింది. సామాన్యంగా స్వాములు పర్మిషన్ ఇవ్వరు. నాకు ఎలాగో ఒక పత్రి సారే వెనకుండి నడిపిస్తున్నారు, ముందు ఆయనే వెనక ఆయనే. ఇప్పుడు సార్ ఇందాక సైదుల్ సార్ చెప్పినట్టు అంతా ఆయనే. ఇప్పుడు ఇంకా 365 degrees ఆయనే అనమాట. ఇప్పుడు ఏది తలుచుకుంటే అది ఈ ఛానల్లో ఉంటుంది. నేను కూడా పాల్పంచుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. హనుమంతుడే మన వెనకుండి నడిపిస్తున్నారు. పత్రి సార్లోనే నేను హనుమంత దేవుడిని చూస్తాను. నేను పుట్టింది శనివారం తెల్లవారుజామున 4 గంటలు పుట్టానంట. అందుకనేమో ఎక్కువ బ్రాహ్మీ ముహూర్త ధ్యానం అంటేనే ఇష్టం నాకు ఎక్కువ. నైట్ మార్నింగ్ ఎర్లీగా లేస్తాం కదా, 3 o'clock లేసి ఆ టైంలోనే ఏ ఆశ్రమాల్లో అయినా కానీ 2:30కి లేపుతారు. ఒక మౌన స్వామి ఆశ్రమానికి వెళ్ళాను, ఆయన చూసే నేను మౌనం మొదలుపెట్టింది. మౌనం మొదలుపెట్టిన తర్వాత నాకు పిరమిడ్ దొరికింది. ఎమ్మినూరు పిరమిడ్ స్టార్ట్ అయిన తర్వాత అక్కడికి వెళ్ళటం మొదలుపెట్టిన తర్వాత ప్రతి వారం ఒక పిరమిడ్ మాస్టర్స్ వచ్చేవాళ్ళు. అప్పటికే సీనియర్ మాస్టర్స్ అయిన ప్రేమనాథ్ సారు, ఆదోని మాస్టర్, కటవత్తి వీర్రాజరావు గారు, ఇంకా చాలామంది ప్రతి నెల పౌర్ణమి ధ్యానాలు, అమావాస్య ధ్యానం తక్కువ, పౌర్ణమి ధ్యానం ఎక్కువ జరిగేది. వారం వారం క్లాసులు జరుగుతుంది. అక్కడ అలవాటు అయిందనమాట నాకు. అలాగే మా టీచర్లని, పిల్లల్ని, నేను తెలుసుకున్నది ఏదైనా సరే నా చుట్టూ ఉన్న వాళ్ళకి చెప్పడం చిన్నప్పటి నుంచి అలవాటు, టీచర్ని కాబట్టి. ఆ గుణమే పత్రి సారు అప్పుడు కటవత్తి వీర్రాజు బుక్స్ అమ్మేవాళ్ళు, చిన్న చిన్న పుస్తకాలు. అప్పట్లో కొద్దిగా మనీ ప్రాబ్లం అనమాట నాకు. చిన్నవి కొనుక్కునేదాన్ని, తక్కువ రేటు, 12 రూపాయలవి, 10 రూపాయలవి, అలాంటి బుక్స్ కొనేదాన్ని. ఆ బుక్స్ కొన్నప్పుడు ఆ పుస్తకంలో ఆనందో బ్రహ్మ అనే బుక్ దొరికింది. ఆనందో బ్రహ్మ బుక్ చదవగానే అందులో వంట చేసిన ఇంట్రెస్ట్గా
చేయాలి. ఏ పని చేసినా కూడా ఇష్టంతో చేయాలి అని పత్రి సార్ చెప్పారు. ఆ బుక్ మొత్తం చదివి లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అని, లైఫ్ ఎంజాయ్మెంట్ సైన్స్ అని అన్నీ ఆ బుక్ అంతా రాశారనమాట. ఆ చిన్న పుస్తకంలోనే ఇంత నాలెడ్జ్ వచ్చిందని చెప్పి అది ఎందుకో చదవగానే ఈయన ఎవడు నాలాగే ఉన్నాడే అనుకున్నా. పత్రి సార్ ఆయనతో చెప్పాను కూడా సంఘాలకు వచ్చినప్పుడు, సార్ మిమ్మల్ని ఇలా అనుకున్నాను నేను ఫస్ట్ ఆనంద బ్రహ్మ బుక్ చదివినప్పుడు, ఈయన నాలాగే ఉన్నాడు అనుకున్నాను సార్. తర్వాత చేసుకున్నప్పుడు అల్లాహు అక్బర్ అన్నారు. నేను ఇలా అనుకున్నాను సార్ మిమ్మల్ని ఫస్ట్ అనబాణ సమితి బుక్లో చూసినప్పుడు ముస్లిం అనుకున్నాను. నేను ముస్లింనే మేడం అన్న. అంటే గత జన్మలో ఆయన సూఫీ గురువు అని చెప్తుంటారు. ఇలాగే ఆడవాళ్ళ విషయంలో మటుకు ఆ సావిత్రి సినిమాలు చూసి, పూర్వం అన్ని 7 సినిమాలే కదా, ఆ సావిత్రి సినిమాలు చూసి అందరూ ఇలా ఏడుస్తారు. ఆడవాళ్ళు ఏడవటానికి గదుపుట్టాలి, ఆడవాళ్ళ నుంచి మగవాళ్ళు నేర్చుకోవాలి అని చెప్పేవారు. ఇంకొకసారి భోజనం చేసేటప్పుడు పూర్తిగా ఆస్వాదిస్తూ తింటారనమాట ఆయన భోజనం. అలాగా మనం కూడా ఎక్కడో చేసి పెట్టుకుని తినకూడదు. తినేటప్పుడు తినే దాని మీదే చేస్తా, ఏ పని చేస్తుంటే ఆ పని మీదే చేస్తా. ఆలోచన ఎక్కడో ఉంటే ఈ చేసే వంట కూడా సరిగ్గా చేయలేము. ధ్యాస ఎక్కడుంటే అక్కడే మన దృష్టి, మనం చేసే పని మీదే ధ్యాస ఉండాలి. కర్నూలులో ఇంత పొడుగు పెట్టారు. ఏ పని మీద ధ్యాస ఉంటుంది? కర్మయోగం. ధ్యానం శ్వాస మీద ధ్యాస పెడితే ధ్యానయోగం. అలా యోగం గురించి ఇంత పొడుగు చార్ట్ పెట్టారు అక్కడ. ఈసారి కర్నూలు వెళ్ళారా? ఎంతమంది చూశారు కర్నూలు పిరమిడ్? అందరూ ఆల్మోస్ట్ అందరూ చూశారు. నేను రీసెంట్గా టీచర్ ట్రైనింగ్ అయింది 2 days. లక్ష్మి గారు కూడా వచ్చారు. చాలా బాగుంది. రాజమండ్రి వాళ్ళు వచ్చి ట్రైనింగ్ ఇచ్చారు. ప్రతిదీ కూడా నేర్చుకోవాలి. ఇంకా నేను నేర్చుకుంటున్నాను. 16 ఏళ్ళ వయసులో ఇంటర్మీడియట్ చదువుకుంటూ టీచర్గా జాబ్ చేశాను నేను. అప్పుడు నా ఫస్ట్ శాలరీ 70 రూపాయలు. అంటే 75లో అనమాట. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇంకా నేర్చుకుంటున్నాను. ప్రతి మనిషి నుంచి నేర్చుకోవాలి. ప్రతి చోటకి ఇప్పుడు పిరమిడ్లు ఎన్నో రకాల పిరమిడ్లు ఉన్నాయి. అవసరమైనప్పుడు మీకు మనకు దగ్గరలో ఉన్నది వారానికి ఒకసారి, ఇందాక సార్ చెప్పలేదా, వారానికి ఒకసారి వెళ్తే మేము అలాగే పిరమిడ్ వ్యాలీకి వెళ్ళేవాడు. శనివారం ఆదివారం అక్కడ మాకు డ్యూటీ వేశారనమాట. పిరమిడ్ వ్యాలీకి వెళ్ళినప్పుడు కొత్త వాళ్ళు పరిచయం అవుతుంటారు. కొత్త వాళ్ళకి ధ్యానం నేర్పడం ఎంత ఆనందమో, నేర్పటంలో ఇంకా ఆనందం అనమాట. ఇప్పుడు మీ అందరితో ధ్యానం చేస్తుంటే ఆ ఎనర్జీకి ఇప్పుడు ఎంతమంది ఉన్నామో అన్ని రెట్లు ఎక్కువ అవుతుంది అనమాట. ఒకరి నుంచి ఒకరికి ఎనర్జీ పాస్ అవుతుంది. ఇప్పుడు ఈరోజు అమావాస్య. ఇందాక జూన్ క్లాస్లో ఒక మాస్టర్ చెప్పారు, పొలాల అమావాస్య అంటారంట. ఒక ఆమెకి ఒక ఊర్లో పొలాల అమావాస్య, ఆమెకి పుట్టిన ప్రతి బిడ్డ కూడా చనిపోతూ ఉంటుందంట. అలా 7 చనిపోతే 7 నెలలు అమావాస్య పండుగ చేయటానికే ఆమెకి కుదిరేది కాదండి. ప్రతిసారి అమావాస్య రోజునే కొడుకు పుట్టడం అంట, పుట్టిన బిడ్డ చనిపోవటం అంట. అయినా సరే 8వ కూడా అలా అయితే ఆ పిల్లోడిని చచ్చిపోయినట్టు ఎవరికి చెప్పకుండా పిల్లోడు పడుకున్నట్టుగా కప్పి పూజ అంతా చేసి లాస్ట్కి ఆ బిడ్డను తీసుకుని పొలాలు ఆమె పొలాలమ్మ అంటారంట, ఆ ఊరి దేవత అంట. అక్కడికి వెళ్ళి పూజ చేసి అంతా అయిన తర్వాత అక్కడికి వెళ్ళి ఏడుస్తుందంట. ఏడ్చినప్పుడు ఆమె ప్రత్యక్షమయ్యి బిడ్డల్ని అక్షింతలు ఇస్తుందంట. ఆ పూజ అంతా చేసింది అది ఎవరికి చెప్పకుండా. చేసిన తర్వాత ఈ అక్షింతలు తీసుకెళ్ళి నువ్వు ఎక్కడైతే పూడ్చిపెట్టావు ఆ అందరికీ చల్లమని చెప్తే మొత్తం అందరూ బతికారంట, 8వ బిడ్డతో సహా. అలాంటి విశేషం అంటే ఈరోజు అమావాస్య. పిల్లలు లేని వాళ్ళు, సంతానం లేని వాళ్ళు కూడా సంతానం కోసం ఈరోజు మనం ఇప్పుడు పూజలు చేయట్లేదు కాబట్టి ధ్యానం చేస్తున్నాం కాబట్టి మనం ధ్యానం చేయాలి. ఎవరైనా బిడ్డలు లేని వాళ్ళు కూడా, ఉన్న బిడ్డలు కూడా అంత వాళ్ళు ఆరోగ్యంతో ఉండాలని చెప్పి ఆయుష్ని
కోరుకోవాలి కదా, ఏ తల్లినా అదే కదా కోరుకుంటుంది. అలాంటి ఈరోజు జూమ్ క్లాస్లో నేను చెప్తుంటే పోలాల అమావాస్య అని ఆయన చెప్పగానే ఆ విశేషం చెప్పండి సార్ అని నేను అడిగితే ఆ సార్ చెప్పారన్నమాట నాయుడు అని. ఆయనకు ఒకసారి క్లాప్స్ కొడదాం. నాకు తెలియదు ఇంతవరకు ఈరోజు పొలాల అమావాస్య అంటారని తెలియదు. ఎంత విశేషమైన రోజు ఈరోజు మన ఛానల్ ఓపెన్ అయింది కదా. ఎందుకు ఈరోజు అమావాస్య శనివారం కూడా ఎందుకు నల్ల చీర కట్టుకోవాలనిపించింది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా అమావాస్య కొన్ని ప్రాంతాల్లో అమావాస్య పండగలాగా చేస్తారు. కొన్ని చోట్ల అమావాస్య అంటే అదేదో చెడ్డగా అని అనుకుంటారు. అంటే కొందరు క్షుద్ర పూజలు చేసేవాళ్ళు కదా పూర్వకాలంలో, క్షుద్ర పూజలు చేస్తారని అమావాస్య అంటేనే కొంతమంది భయపడతారు అన్నమాట. ఇక్కడ కర్ణాటకలో పూజలు చేస్తారు. అమావాస్య అంటే తమిళనాడులో కూడా చాలా పండగలాగా చేస్తారు. ఈ అమావాస్య అంటే చీకటిగా ఉన్నప్పుడు మన చంద్రుడు ఉండడు. ఈరోజు చంద్రుడు పూర్తిగా కనిపించడు. అలాగే పౌర్ణమి రోజు పూర్తిగా కనిపిస్తాడు. అందుకే మనం ధ్యానం చేసే వాళ్ళకి ఎనర్జీ తెలుస్తుంది, ఎనర్జీ ఫీల్ అవుతాం తొందరగా. అంటే మైండ్ ఉండదు అన్నమాట. మనసు పౌర్ణమి రోజు నిండుగా ఉంటుంది. ఇప్పుడు అమావాస్య రోజు మనసు శూన్యంగా ఉంటుంది, చీకటి కదా. ఒకే దీపావళి రోజు ఎందుకు అన్ని టపాసులు అన్నీ కాలుస్తారు? నరకాసురుడు చనిపోయాడని చెప్పి నరక చతుర్దశి అంటారు. ఆయన చనిపోయిన మర్నాడు పండగ చేసుకుంటారు. ఆ ఒక్క అమావాస్య రోజే మొత్తం ప్రపంచం అంతా వెలుగుతుందా లేదా? దీపాలు వెలిగిస్తారా లేదా? అందరూ కూడా దీపాలు వెలిగిస్తారు. ప్రతి ఇంటి ముందు దీపాలు వెలిగిస్తారు. అంటే చీకటి నుంచి వెలుగులోకి రావడానికి సూచన. అలాగే ఈరోజు ఎక్కడో మారుమూల ఉన్నట్టుగా ఉన్న ఇది హనుమాన్ శక్తి క్షేత్రాన్ని వెలుగులోకి తీసుకొచ్చిన గోపాలకృష్ణకి థ్యాంక్ యూ. అందరూ క్లాప్స్ ఇంకా గట్టిగా కొట్టండి. మగవాళ్ళు ఎవరు కొట్టట్లా. క్లాప్స్ కొట్టడం వల్ల ఇక్కడ ఉన్న హాస్టల్ మాస్టర్స్కి అందరికీ కూడా వాళ్ళు ఆనందపడతారు. అందులో ఇప్పుడు మన పత్రిజీ కూడా మహా ఆనందపడతారు. పత్రిసార్కి జై, పత్రిసార్కి జై, పత్రిసార్కి జై.